జగన్ ఘోర పరాజయం పాలయ్యారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. టీడీపీ కూటమి అంచనాలకు మించి విజయం సాధించింది. వైసీపీ ఓటమి కంటే ఆ పార్టీకి వచ్చిన సీట్లు అభిమానులను ఆవేదనకు గురి చేస్తున్నాయి. జగన్ పాలనపైన కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించినా అది ఈ స్థాయిలో ఉందని ఎవ్వరూ గుర్తించలేదు. అయితే జగన్ ఓటమికి ఎక్కడ బీజం పడిందో విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అసలు వైసీపీ ఓటమికి కారణాలు ఏంటి అనే చర్చ మొదలైంది. జగన్ అధికారంలో వచ్చిన పలు నిర్ణయాలు ఈ భారీ ఓటమికి కారణాలుగా కనిపిస్తున్నాయి. అందులో మొదటిది 3 రాజధానుల వ్యవహారం. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ పైన తొలి వ్యతిరేకత మొదలైంది. ఎక్కడా పాలనాపరమైన అంశాలు, డెవలప్మెంట్ గురించి ప్రస్తావన చేయలేదు. తాను డెవలప్ చేసిన పోర్టులు, నాడు నేడు సంస్కరణల గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోయారు. ఇక గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఓటమి పాలైంది. ఆ సమయంలోనూ ప్రజల్లో తన పాలన పైన ఎలాంటి అభిప్రాయం ఉంది అనే సమీక్ష జగన్ చేసుకోలేదు. పూర్తిగా సంక్షేమ లబ్ధిదారులే తనను గెలిపిస్తారు అని అతి విశ్వాసంతో కనిపించారు. ఆ గ్రాడ్యుయేట్ ఓటర్లు అసలు మా బటన్ బ్యాచ్ కాదు అంటూ సజ్జల వంటి వారు చేసిన వ్యాఖ్యలు వారిని మరింత దూరం చేశాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పనిచేసే కార్యకర్తలు, నేతలను సైతం దూరం పెట్టడమే కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2019కి ముందు తరువాత వైసీపీలో విజయసాయిరెడ్డి లాంటి బలమైన వైసీపీ వాదులను నమ్మి ముందుకెళ్లిన జగన్ విజయం సాధించారు. కానీ 2019 తర్వాత వారిని దూరం పెట్టి చెవిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారిని నమ్మి ముందుకెళ్లారు. బలంగా పనిచేసే వైసీపీ కార్యకర్తలను దూరం పెట్టారు. వైసీపీ ఓటమికి లిక్కర్ పాలసీ కూడా కొంప ముంచింది. నాసిరకం మద్యంపై ఎంతో వ్యతిరేకత ఓట్ల రూపంలో వైసీపీ ఓటమికి దారితీసింది. పలు నియోజకవర్గాల్లో నేతలు, కొందరు పోలీస్ అధికారుల తీరు, సోషల్ మీడియా పోస్టింగ్స్ పైన కఠిన వైఖరి సామాన్య ప్రజలకు రుచించలేదు. విశాఖలో భూ కబ్జాలు, దారి తప్పిన ల్యాండ్ అండ్ ఆర్డర్ ప్రభుత్వ ఇమేజ్ను దెబ్బతీశాయి. అటు చంద్రబాబు 3 పార్టీల కూటమిగా ముందుకొచ్చిన బెదరని జగన్ తొలి నుంచి ఆత్మవిశ్వాసంతో కనిపించిన ప్రచారం సమయంలో అతి విశ్వాసం కనిపించింది. చంద్రబాబు ప్రచారం చేసిన ల్యాండ్ టైటిల్ యాక్టు, జగన్ ఫోటోలతో పత్రాలు వంటి వాటిపైన అనుమానాలు క్లియర్ చేయడంలో పార్టీ విఫలమైంది. పార్టీ కేడర్ కంటే వాలంటీర్ల వ్యవస్థతో ఎలక్షనీరింగ్ చేశారు. ఎన్నికల ముందు వేమిరెడ్డి, లావు, పార్థసారథి వంటి వారు పార్టీ వీడుతున్నా వారిని వారించే ప్రయత్నం చేయలేదు. ఉద్యోగుల ఆగ్రహం ఉందని గుర్తించినా నేరుగా వారితో సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. సజ్జల వంటి వారితో చర్చలు ఉద్యోగులకు నచ్చలేదు. కనీసం ఐఆర్ లాంటి ప్రకటన చేయలేదు. కొన్ని వర్గాల కోసం కొన్ని వర్గాల ప్రజలను దూరం చేసుకున్నారు. అతి విశ్వాసంతో సాహసోపేత నిర్ణయాలుగా భావిస్తూ దుస్సాహసం చేసిన జగన్కు ప్రజలు ఊహించని తీర్పునిచ్చారు.